నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమరావతి భవిష్యత్ రాజధాని ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్ తరాలకి ఇది ఎలాంటి అద్భుత నగరం కాబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు కమిషనర్ కన్నబాబు గారు ఉన్నారు. కన్నబాబు గారు నమస్తే. నమస్తే అండి. అమరావతి అనగానే ఒక ఎమోషన్ కనెక్ట్ అయింది. సో ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది, ఎలాంటి నగరాన్ని నిర్మించబోతున్నారు. చాలా చర్చ జరుగుతుంది అమరావతి చుట్టూ. సో ఎలా ఉంది 18 నెలల ప్రస్థానం? మీరు అన్నట్టుగా ఇది ఏంటంటే ఈ అమరావతి క్యాపిటల్ సిటీ నిర్మాణంలో భాగస్వామి అయినందుకు నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. సో ముఖ్యంగా ఏంటంటే ఈ అమరావతి నగరం అనేటువంటి దృష్టిలో పెట్టుకుంటే కనుక ఇది ఈ సిటీగా రావడానికి ముఖ్య కారకులు రైతులండి. వాళ్ళ భాగస్వాములు లేనిదే ఈ రకమైనటువంటి అమరావతి నగరం నిర్మించడం అనేది సాధ్యం కాదు. అంటే ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా రైతులకి అసలు భూ సమీకరణ మీద ఎటువంటి అవగాహన లేనప్పుడు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి భూ సారాన్ని కానీ ప్రొడక్టివిటీని కానీ లేకపోతే రైతులు భూమితో ఏ రకంగా అటాచ్ అయిపోతారు ఎమోషనల్ గాని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే అతి తక్కువ కాలంలోనే ఒక 35,000 ఎకరాల పైచిలకు పూల్ చేశారంటే అది బేసికలీ ఏంటంటే క్రెడిబిలిటీ ద హానరబుల్ సీఎం గారు. అందరికీ కూడా ఈ యొక్క ఉపయోగాలు ఏంటి, మంచి ఎలా జరగబోతుంది, ఏ రకంగా దీనివల్ల ప్రయోజనాలు ఉంటాయి అనేటువంటి క్లారిటీతో తీసుకెళ్ళడం వల్ల ఇది సాధ్యమైంది. సో ముఖ్యంగా ఏంటంటే అందుకనే అంటారు ఇప్పుడు కూడా సీఎం గారు పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ అంటారు ఎవరిని, రైతుల్ని. నెక్స్ట్ ఈజ్ దీని మీద ఏ రకమైనటువంటి మంచి నిర్మాణం చేయాలి సో దట్ రానున్న కాలంలో ఇది మర్చిపోలేని విధంగా ఒక మంచి మహానగరంగా నిర్మించాలనేటువంటిది ఒక మంచి సంకల్పం. ఈరోజు కొన్ని నగరాలు చూసుకుంటే గురుగాం కానీ ఇంకోటి కానీ తక్కువ టైంలో బాగా డెవలప్ అయినాయి. బట్ బేసికల్గా ఎకనామికల్ కూడా చాలా ప్రాస్పరస్ అయినటువంటి ప్లేస్. బట్ సుస్థిరత అంటే సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కనుక చాలా మంది అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రయత్నాలు చేసే పరిస్థితి ఉంది. సో అందుకనే ఆనరబుల్ సీఎం గారు ముందు నుంచి చెప్తుంది ఏంటంటే మనం సిటీ నిర్మిస్తున్నాం అంటే కనుక ఏదో నిర్మాణం చేయడం కాదు, ఇక్కడ నిర్మాణం చేయడం వల్ల ఒక క్వాలిటీ ఆఫ్ లివింగ్కి నాంది పలకాలి. ఒక గ్లోబల్ స్టాండర్డ్స్తో దాన్ని ఒక లివబుల్ ఇంక్లూజివ్ సిటీగా చేయగలిగినప్పుడు అది రానున్న రోజుల్లో ఇక్కడ నివసిస్తున్నటువంటి అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఒక ఉద్దేశం. ఈ ప్లానింగ్ విషయంలోనే కొంచెం ఓవర్ అంబిషియస్ గా ఉన్నారు. మీరు కంపారిజన్ చెప్పారు, ఎగ్జాంపుల్ నేను పేరు కూడా చెప్తాను. నయా రాయ్పూర్ తో అమరావతిని కంపేర్ చేస్తున్నారు. అమరావతిలో ఉండడం సాధ్యం కాదు, జనాలు లేరు. కేవలం 1,00,000 మంది జనాభా ఉండే ఒక సిటీ కోసం 35 లక్షల మందిని ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది చాలా బలంగా వినిపిస్తున్నటువంటి విమర్శ. ప్లస్ ప్లానింగ్ విషయంలో ఈ స్టామ్ వాటర్ మేనేజ్మెంట్, అండర్ లైన్ కేబులింగ్, ఇట్లాంటివన్నీ కొత్త విషయాలని చెప్తున్నారు. ఇవి ఏవి మనకు అవసరం లేదు, ఇవన్నీ కూడా కాంట్రాక్టర్ల కోసం చేస్తారనే విమర్శ వినిపిస్తుంది. ఏం చెప్తారు మీరు దాని గురించి? ఇది లివబుల్ సిటీ కాబట్టి ఏంటంటే అక్కడ జరిగిన తప్పిదాలు ఇక్కడ జరగకూడదు. అందుకనే ప్లానింగ్ కూడా మోర్ ఇంపార్టెంట్ అండి. దీన్ని నిజంగా అట్రాక్ట్ చేయాలి, ఈ ప్రాంతంలోకి అందరూ వచ్చి నివాసం ఏర్పరచుకునేటువంటి ఉత్సాహం చూపించాలి అనే ఉద్దేశంతో ప్లానింగ్ లో మంచిగా చాలా ప్లాన్ చేయడం జరిగింది. మాస్టర్ ప్లానింగ్ ఈస్ బీన్ డన్ టేకింగ్ ద సపోర్ట్ ఆఫ్ సింగపూర్ గవర్నమెంట్. వాళ్ళు దేవ్ ఇంటర్న్ ఎంగేజ్ సుర్బానా జొరాంగ్ సింగపూర్ బేస్డ్ కంపెనీ. దాన్ని చేసి మన యొక్క ప్లానింగ్ టీమ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఒక మాస్టర్ ప్లాన్ మంచిగా చాలా చేయడం జరిగింది. అందులో ఒక మంచి సిటీకి కావాల్సినటువంటి అన్ని కూడా అందులో పెట్టడం జరిగింది. ఈరోజు సిటీ లైక్ సింగపూర్ ఈజ్ ద బెస్ట్ సిటీ. క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఆర్ లివబిలిటీ ఇండెక్స్ ఈజ్ సో హై. మనం మళ్ళీ రీవిజిట్ చేయకుండా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని దాన్ని బేస్ చేసుకుని ఈ మాస్టర్ ప్లానింగ్ చేయడం జరిగింది. సో ఆ మాస్టర్ ప్లానింగ్ ఏదైతే చేశారో దాన్ని ఇంకా మనం రెస్పెక్ట్ చేస్తూ ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. సింగపూర్ ఎక్స్పీరియన్స్ మాకు అవసరం లేదు, మలేషియా ఎక్స్పీరియన్స్ మాకు అవసరం లేదు, అసలు ఫారిన్ ఎక్స్పీరియన్సే అవసరం లేదు. ఇండియాలో జరుగుతున్నటువంటి ఇండియన్ సైకీని అర్థం చేసుకుని ఇక్కడ అర్బన్ డైనమిక్స్ ని ఉద్దేశంలో పెట్టుకుని ప్రణాళిక చేయాలి. అది మాత్రం మిస్ అయింది అమరావతిలో అంటున్నారు. వద్దు అంటే మనకేంటంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. దాని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతాం. యాజ్ ఇట్ ఈస్గా మనం రిప్లికేట్ చేస్తామని చెప్తా లేదు. అందులో ద బెస్ట్ ప్రాక్టీసెస్ మనం అర్థం చేసుకుని ఇక్కడ మనకేం కావాలో అవి పెట్టుకోవడం తప్పలేదండి. ఈ ప్లానింగ్ కూడా ఆ రోజు ఆ టైంలో బిట్వీన్ 2014-19 కూడా రైతులను కూడా ఇన్వాల్వ్ చేస్తూ రైతుల యొక్క ఒపీనియన్ తీసుకుని మేము ఎట్లా చేయబోతున్నాం ఏంటంటే వాళ్ళు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చి వాళ్ళు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఒక రకంగా ఫైనల్ గా ఇతిమిద్దంగా చేసినటువంటిది. అంతేగాని ఏదో వన్ సైడెడ్ గా చేసినటువంటిది కాదు. ఆ భాగస్వామ్యం రైతులను కానీ అదర్ స్టేక్ హోల్డర్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ చేసినటువంటిది. కాబట్టి మన కంటెస్ట్ కి మనకి ఏం కావాలి. సో ఈ రోజు మనం రైతులను అడిగితే కానీ చాలా మంది రైతులు చెప్తారు మా గైడ్ లైన్స్ ఆ రకంగా ఉండాలి, మా సిటీ బాగుండాలి, మేము కట్టుకునే ఇల్లు అంతా మేము ఏదో పల్లెటూరులో మేము ఇప్పుడు కట్టుకున్నట్టు లేకపోతే ఒక చిన్న మున్సిపాలిటీలో కట్టుకున్నట్టు కాదు. మీరు ఏదైతే గైడ్ లైన్స్ అనుకున్నారో ఆ గైడ్ లైన్స్ రకం పెడితేనే మన క్యాపిటల్ సిటీ చూడడానికి అందంగా ఉంటుంది. ఏదైతే ఉద్దేశంతో మనం ఇది పెట్టుకోవడం జరుగుతుందో ఆ ఉద్దేశం నెరవేరుతుందని మాకన్నా ఎక్కువగా బలంగా రైతులు చెప్తారు. ఓకే, ఆల్రెడీ ల్యాండ్ ఇన్ హ్యాండ్, ఆల్రెడీ ప్లానింగ్ అయిపోయింది, కొంత వర్క్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. రైతులు కొంతమంది అసంతృప్తితో ఉన్నారు, అనుకున్నంత వేగంగా జరగట్లేదు ఈ ప్రక్రియ అనేది ఒక విమర్శ వినిపిస్తుంది. ఈ మధ్య మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తూ కొన్ని మీడియాస్ లో వచ్చినాయి. రైతులు మేజర్ పర్సంటేజ్ హ్యాపీగా ఉన్నారా? పర్సంటేజ్ ఇన్ టర్మ్స్ అంటే బేసికల్గా ఏంటంటే హ్యూమన్ సైకాలజీ ఇస్ సచ్
నేను సాటిస్ఫై అయితే కనుక నేను మాట్లాడడానికి బయటికి రాను, ఎందుకంటే నేను ఐఎమ్ హ్యాపీ. బట్ జెన్యున్గా కొంతమంది రైతులు ఎందుకంటే ల్యాండ్ ఇచ్చారు, సాక్రిఫైస్ చేశారు, చాలా కాలం వెయిట్ చేసే పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా నేను ల్యాండ్ ఇచ్చిన తర్వాత నాకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నేను ఎంతకాలం వెయిట్ చేయాలి కొన్ని విషయాలు వచ్చేటప్పటికనేసి. సో కొన్ని వాళ్ళకి ఏంటంటే ల్యాండ్కి సంబంధించింది ఇచ్చాను, నాకు కావాల్సినట్టుగా నాకు లాటరీలో ప్లాట్ దొరకకపోతే కనుక డెఫినెట్గా నాకు కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. రెండు, నేను కూడా నాకు కొంత ఎంటైటిల్మెంట్ ఉంది, నాకు అది రాలేదు కాబట్టి నాకు వస్తే బాగుంటుంది అంతే. సో ఈ రకంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఇది వాస్తవం. దీనికి సంబంధించి కూడా 3-man కమిటీని పెట్టడం జరిగింది. వారు కూడా రైతుల్ని మమ్మల్ని కూడా ముఖాముఖి పెట్టి ఇష్యూస్ అన్ని కూలంకషంగా డిస్కస్ చేసి ఏ రకంగా పరిష్కారం చేస్తే ఆ ఇష్యూస్ అనేటటువంటిది నడుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే గ్రామ కంఠాలకి ఎగ్జామ్షన్ అంటే ఎల్పిఎస్ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చి మాకు గ్రామ కంఠాలుగా పరిగణలో తీసుకోండి అనేసి చెప్తున్నారు. ఒకటి. రెండు, వీధి పోట్లు. మూడు, జరీబు. ఈ ప్రధానంగా ముఖ్యంగా ఉన్నటువంటి లంక భూముల గురించి కూడా ఏదో ఇష్యూ నడుస్తుంది. లంక భూముల ఇష్యూ బేసికలీ ఉందంటే అది కూడా ఏంటంటే మేము ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది, అది కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి, అది ప్రాబ్లం లేదు. ఇకపోతే కేటగిరీ 4 కింద అసైన్డ్ ల్యాండ్స్ ఒకటి ఉన్నాయి, ఒక జియో ఇచ్చారు, జియోలో కేటగిరీ 4 కింద ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయినది ఉంటే కనుక అటువంటివి కూడా మనం పరిగణలో తీసుకుని వాళ్ళకి కూడా రిటర్నబుల్ ప్లాట్స్ యాన్యుటీ కూడా ఇచ్చే పరిస్థితి. అయితే గత ప్రభుత్వంలో జియో 316 అనేసి ఒక ఆర్డర్ తీసుకురావడం వలన ఆ కేటగిరీ 4ని పక్కన పెట్టడం జరిగింది. దాని మీద పూర్తిగా అది కోర్టులో కూడా కేసు ఉంది కాబట్టి ఏజీ గారి యొక్క ఒపీనియన్ దృష్టిలో పెట్టుకుని కోర్టులో ఫైల్ చేసి మేము ఉన్నటువంటి దాన్ని కోర్టులోని కేసుని అడ్రస్ చేస్తూ తర్వాత ఏ రకంగా ఆర్డర్ తీసుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది అది. దానికి కూడా రానున్న కాలంలో త్వరితగతిలోనే సొల్యూషన్ వస్తుంది. చాలా ఇష్యూస్ సార్ట్ అవుట్ చేయట్లేదు, టైం టేకింగ్ అవుతుంది, ఆ ప్రెషర్ మాకు ఎక్కువ అవుతుంది, 10 ఏళ్ళు అయిపోయింది, ఈ ఆవేదన వ్యక్తం చేస్తారు. అలాంటి రైతుల కోసం మీరు ఏం చెప్తారు? ఇంకోటి ఏంటంటే అసలు సిఆర్డి ఆఫీసర్స్ రీచ్ అవ్వడం చాలా కష్టంగా ఉందన్న, నిజమేనా అది? ఐ థింక్ నేనైతే అది కాదు, అది వాస్తవం కాదంటే నాకు నేను ఏదో చెప్పుకున్నట్టు ఉంటుంది. బట్ బేసికలీ ఏంటంటే నేను ఐ గివ్ క్వాలిటీ టైం టు ద రైట్స్. ఎవరు పెద్దవాళ్ళు వచ్చినా చిన్నవాళ్ళు వచ్చినా సరే ఖచ్చితంగా ఏదైనా మీటింగుల్లో ఉండి, ఎందుకంటే వాళ్ళు ఏ టైం అని ఫలానా టైంకి రండి మీరు చెప్పండి అని కూడా చెప్తలేదు. ఏ టైం వచ్చినా మార్నింగ్ 9:30 నుంచి నైట్ 10 దాకా కూడా వస్తే కానీ నేను రిసీవ్ చేసుకోవడం రెడీగా ఉన్నాను. అది ఎక్స్పీరియన్స్ కూడా వరకు వర్క్ చేసే అంటే మాకు ఉన్న ఈ క్యాపిటల్ సిటీ నిర్మాణం అంటే కనుక ఏదో రొటీన్ గా జరిగే కార్యక్రమం కాదండి. We have to be out and out involved into it. సో రైతులు వచ్చినప్పుడు మటు మేము క్వాలిటీ టైం ఇస్తాం. రైతులు మాకు ఇంపార్టెంట్. అది నేను ఏదో ముఖస్థుతి కోసం చెప్తుంది కాదు, ఏదో నోటి మాటగా చెప్తుంది కాదు. వీఆర్ కమిటెడ్ టు దాట్. ఒకవేళ రూల్ ప్రకారం అది కాదన్నప్పుడు విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ లో దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేసి వాళ్ళని సంతృప్తి చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్స్ట్రా మైల్ కూడా వెళ్ళి ఎలా చేయాలన్నది నేను చూస్తున్నాను. సో కాబట్టి మేము ఏంటంటే గ్రీవెన్స్ డే నాడు మటు ఖచ్చితంగా ఉండాలి అని సాటర్డే పెట్టడం జరిగింది. ఇదే కాకుండా ప్రతిరోజు కూడా పిటిషన్స్ ఏమైతే ఉంటాయో మామూలుగా తీసుకోవడం కాకుండా వచ్చిన ప్రతి పిటిషన్ కూడా అది కంపల్సరీగా రికార్డ్ అవ్వాలి. సో దట్ అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళు ఫోన్ కాల్స్ చేసి వాళ్ళు సాటిస్ఫాక్షన్తో ఉన్నారా లేదా, ఒకవేళ సాటిస్ఫాక్షన్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాం అండి. సాటిస్ఫాక్షన్ లేకపోతే అటువంటి డిస్సాటిస్ఫైడ్ కేసెస్ అన్నీ కూడా మేము కమిటీ ఒకటి పెట్టుకోవడం జరిగింది, వాళ్ళ చేత ఆడిట్ చేపిస్తున్నాం. అది నిజంగా డిస్సాటిస్ఫాక్షనా, క్లోజ్ చేసింది అన్న కింద స్థాయి అధికారులు సరిగ్గా క్లోజ్ చేశారు లేదు, నిజంగా క్లోజ్ చేసింది కరెక్టే ఉండి అప్పుడే కూడా ఆయన కంప్లైనెంట్ కొద్దిగా డిస్సాటిస్ఫైడ్ ఉంటే కనుక అది క్లోజ్లో పెట్టుకుంటున్నాం. జెన్యున్గా అసలు మామూలుగా క్లోజ్ చేశారు బట్ పరిష్కారం కాలేదంటే అది రీఓపెన్ చేస్తాం. సో ఎనీబడీకి యాక్సెస్ అండి, లేదంటే అపాయింట్మెంట్ తీసుకుని నో అట్లా ఇట్స్ ఓపెన్. వాళ్ళు ఇక్కడికి రావచ్చు, ప్రతిరోజు పెట్టుకోవచ్చు, లేదా సాటర్డే వచ్చినప్పుడు మేమే పర్సనల్గా ఉంటాం, ప్రతిరోజు వచ్చినప్పుడు కూడా మేము పర్సనల్గా ఉంటాము. తర్వాత ప్రతి గ్రీవెన్స్ కూడా ఖచ్చితంగా గ్రీవెన్స్ ఈ పోర్టల్లో ఆన్లైన్లో నమోదయ్యి అదేదో బుట్టదాఖలు అయ్యేటట్టు కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ కూడా సిస్టంలో తీసుకురావడం జరుగుతుంది. రూల్ ప్రకారం చూస్తే కరెక్ట్ కాకపోవచ్చు, బట్ కొద్దిగా విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ వెళ్ళి కొద్దిగా సర్కమెంట్ చేసి వాళ్ళకి ఏమైనా ఉపయోగకరంగా చేయగలమా అనేటువంటిది కూడా ఆలోచిస్తున్నాం. కొన్ని విషయాలకు వచ్చేటప్పటికి దోస్ ఆర్ ఆల్ పాలసీ ఇష్యూస్. అయితే ఏంటంటే చాలా మంది అనుకుంటారు 18 months అయిపోయింది, ఇప్పటిదాకా ఎందుకు జరగలేదు, చాలా టైం అయింది అనేసి. బట్ ప్రభుత్వ పరంగా మనం పనులు చేసేటప్పుడు ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. 2014-19 మధ్యలో స్పీడ్గా జరిగిన పనులు సడన్గా 19-24లో ఆగిపోయిన పరిస్థితి వచ్చింది. కాబట్టి సో ఆగిపోయిన పనులని మళ్ళా రివైజ్ చేయడం అంటే రీస్టార్ట్ చేయడం అనేటువంటి టెక్నికల్గా కొన్ని ఇష్యూస్తో కూడుకున్నటువంటి పని. కాబట్టి ముందు వాటిలన్నింటినీ కూడా టెక్నికల్గా క్లోజ్ చేసి ఒక టెక్నికల్ కమిటీ వేసి అన్ని స్థాయిలోనే అప్రూవల్ తీసుకుని మళ్ళీ టెండర్స్ కాల్ఫర్ చేసి మళ్ళీ పనులు స్టార్ట్ చేయడానికి కొద్ది టైం పడుతుందండి. ఆ టైమే ఇది పట్టింది.
అయితే ఇందులో అనుకోకుండా ఏంటంటే లాస్ట్ ఇయర్కి ఎర్లీ మాన్సూన్ అయిపోయేటప్పుడు చాలా లేట్ అయింది. ఆల్మోస్ట్ 6 months ఆఫ్ వాట్ ఏ సాలిడ్ టైమ్ వీ లాస్ట్. సో అవాయిడ్ చేసేసాం, కానీ స్టార్ట్ చేసేటప్పుడు వర్షాలు. ఇక్కడ సాయిల్ కూడా నల్ల రేగడి అండి, బ్లాక్ కాటన్ సాయిల్. ఇది సాయిల్ ఏంటంటే మనకి ఎప్పుడైనా వర్కులు చేసేటప్పుడు, ఎస్పెషల్లీ మనకి ఎక్కువగా రోడ్ వర్కులు చేసేటప్పుడు, రోడ్ వేసేయచ్చు కదా, దానికి అడ్డం ఉంది అనుకునేది ఉంటుంది. కానీ మనం చేసే అన్నీ కూడా గ్లోబల్ స్టాండర్డ్స్తో చేసే లేఅవుట్లు కానీ, ట్రంక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే ఇతర పని కానీ. దీనికి ముందు అండర్ గ్రౌండ్ యూటిలిటీస్, ప్రతి యూటిలిటీ కూడా అండర్ గ్రౌండ్ ఇస్తున్నాం కాబట్టి అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ చేసిన తర్వాత, లేటరల్ కన్ఫైన్మెంట్ చేసిన తర్వాత అప్పుడు మనం క్యారేజ్ అంటే రోడ్లు వేయడం మొదలెట్టాలి. అది కాకుండా రోడ్లు వేసేసామా, లేకపోతే వర్షం వచ్చినా ఓకే చేసేసుకుని పోదాం అంటే కనుక రేపు అన్న రోజు ఎండాకాలం వచ్చేటప్పటికి క్రాక్లు వస్తాయి. సో ఈ స్వభావం వలన, ఈ మాన్సూన్ వలన చేయలేకపోయాం. బట్ ఇప్పుడు బాగా పికప్ అయింది వర్క్ కూడా. ఇప్పుడు వర్క్ పికప్ అయింది, కానీ మళ్ళీ వర్షం పడితే ఇదంతా నీళ్ళలో మునిగిపోద్ది, అమరావతి అంటేనే బురద నగరం, వరద నగరం అనే విమర్శ వస్తుంది. మీరేం చెప్తారు అసలు జాగ్రఫీ పరంగా? నల్లరేగడి నేలకున్న లక్షణాలు తెలుసు ఆల్రెడీ, బట్ అటుపక్కన ఒక విజయవాడ నగరం ఉద్భవించింది 800 ఏళ్ల నుంచి ఉంది అక్కడ, ఇటు పక్కన గుంటూరు మహానగరం ఉంది. సో మధ్యలో ఉన్నటువంటి ఈ సాయిల్ వలన వర్షాలు వచ్చినా రేపొద్దున అమరావతి అనేటువంటి ఏరియాని జాగ్రఫీ పరంగా డిసైడ్ చేసినటువంటి ప్రాంతం నేట మునుగుతుంది అని ప్రతి సోషల్ మీడియాలో విపరీతంగా వస్తుంది. ఐ విల్ క్లారిఫై దిస్ వెరీ క్లియర్లీ అండి, బియాండ్ రీజనబుల్ డౌట్, విత్ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్. ఓకే, ఈరోజు ఈ మధ్య కాలంలో గడిచిన 100 ఏళ్ళని దృష్టిలో పెట్టుకుంటే, ఒక 50 years దృష్టిలో పెట్టుకుంటే, హైయెస్ట్ ఫ్లడ్ రికార్డెడ్ ఈజ్ ఇన్ ది ఇయర్ 2009 అక్టోబర్ మంత్. ఆ టైంలో కూడా కరకట్ట దాటి ఈ ప్రాంతం మునిగిన పరిస్థితి లేదు. దట్ ఈస్ రికార్డెడ్ ఎవిడెన్స్. అమరావతిలో చాలా స్టడీస్ చేశారు TCE, ఆర్కడేస్, అక్కడే నెదర్లాండ్ బేస్డ్ కంపెనీ. దే డన్ ఎక్స్టెన్సివ్ స్టడీస్. దే కేమ్ అవుట్ విత్ వెరీ గుడ్ మెజర్స్. అందులో భాగంగా ఏంటంటే కొండవీటి వాగుని అంత ముందు కన్నా బాగా వైడెన్ చేయడం జరిగింది. అలాగే పాలవాగుని కూడా బాగా వైడెన్ చేయడం జరిగింది. అలాగే రిజర్వాయర్స్ యొక్క కెపాసిటీ కూడా విస్తృతం చేయడం జరిగింది. ఇటు నీరుకొండ కానీ, శాఖమూరు కానీ, అలాగే కృష్ణాయపాలెం రిజర్వాయర్స్ కెపాసిటీస్ బాగా పెంచడం జరిగింది. ఇది కాకుండా గ్రావిటీ ఛానల్ అని ఒకటి కూడా తవ్వడం జరిగింది, అప్ టు కింద నుంచి వైకుంఠపురం దాకా. దానివల్ల ఏమవుతుందంటే పైన పడే వాటర్ అంతా కూడా ముందే గ్రావిటీ ఛానల్లో పడిపోయి అక్కడి నుంచి వైకుంఠపురం నుంచి కృష్ణారిలో పడిపోతుంది. రెండోది, ఈ వైడనింగ్ డీప్నింగ్ వల్ల కూడా చాలా వరకు ఇట్ టేక్స్ కేర్, ఫ్రీ ఫ్లో. అక్కడ ఫ్లడ్ వాటర్ ఎక్కువగా ఉంది, ఇటువైపు వర్షం ఎక్కువగా ఉందంటే కనుక ఇమీడియట్గా ఎంత కెపాసిటీ పంప్స్ పెట్టాలని దృష్టిలో పెట్టుకుని 20,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కూడా లిఫ్ట్ చేసి వేసేసేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎంత పెద్ద స్థాయిలో వచ్చినా సరే ఇమీడియట్గా వరద ఎఫెక్ట్ లేకుండా చేసే పరిస్థితి. మీరు కృష్ణా రివర్ బేసిన్లో పెద్ద పెద్ద నిర్మాణాలు చేస్తున్నారు. సామాన్యులు అయితే చిన్న ఇల్లు కడితే కూడా ఒప్పుకోరు, అలాంటిది రివర్ బేసిన్లో, రివర్ బేసిన్ కూడా కాదు, నది గర్భంలో కడుతున్నారని ప్రతిపక్ష నాయకులు తీవ్రమైన విమర్శలు చేశారు. రివర్ బెడ్ ఈజ్ డిఫరెంట్, రివర్ బేసిన్ ఈజ్ డిఫరెంట్. ప్రతి రివర్కి కూడా బేసిన్స్ ఉంటాయండి. బేసిన్ డజంట్ మీన్ ఇట్స్ ఎ బెడ్. ఓకే, అంటే అసలు ప్లానింగ్ ఏమైనా జరిగిందా? మాస్టర్ ప్లాన్లో రివర్ బేసిన్లో నిర్మాణాలకు సంబంధించిన ప్లానింగ్ ఏదైనా జరిగిందా? మాస్టర్ ప్లాన్ అంటే ఓన్లీ గవర్నమెంట్ సిటీ పైన ఇప్పుడు వస్తున్న డిస్కషనే ఉంది. మిగతా ఎక్కడైనా ఉందా అలాంటి యాక్సెసిబిలిటీ? No, we are done as per that, and I am making it very clear. This is been done. This has been filed in the NGT also. We are given a clarity. దాని మీద కమిటీస్ కూడా పెట్టారు. కమిటీస్ ఆల్సో లుకింగ్ ఇట్ ఇట్. అంటే వరద ఎక్కువ ముంపు వస్తుంది అని చెప్పారు, బట్ వీ గేవ్ క్లారిటీ విత్ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్. మళ్ళీ కేసులు వేసే పరిస్థితులు వస్తే మళ్ళీ అమరావతికి ఆటంకాలు. ఇప్పుడు 18 ఒక 5 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత ఇప్పుడు రీస్టార్ట్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ వై ఐ సెడ్ వెరీ క్లియర్లీ, we are clear, we are following norms only. We are not deviating to the norms. Established procedures, act proper ఏదైతే ఉందో దాని ప్రకారం వెళ్తున్నాం, కానీ we are not deviating from the act. సో వాట్ అబౌట్ ల్యాండ్ పూలింగ్? మళ్ళీ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక 35,000 ఎకరాలు ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్స్ అంతా కలిపి 55,000 acres అమరావతి ల్యాండ్ బ్యాంక్ కనిపిస్తుంది. మళ్ళీ సెకండ్ ఫేజ్ పూలింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? బేసికలీ ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఫేజ్ దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే బాగా జరిగిందండి, చాలా మంచి ప్లానింగ్ జరిగింది. ల్యాండ్ వాల్యూ కూడా బాగానే అప్రిషియేట్ అయింది. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నిజంగా దీన్ని అనుకున్న రీతిలో కాంప్రహెన్సివ్గా సిటీ నిర్మాణం చేయాలంటే కనుక ఇప్పుడు తీసుకునే ఎక్స్టెంట్ సరిపోని పరిస్థితి కనపడుతుంది. చాలా వరకు కూడా బల్క్ ల్యాండ్స్ ఏదైనా మంచి ఇండస్ట్రీ పర్పస్ కోసం కానీ, లేకపోతే ఒక స్పోర్ట్స్ సిటీ లాంటిది, సో ఇట్లాంటి లాజిస్టిక్స్ సంబంధించింది కానీ కావాలంటే కనుక చాలా కొంతమంది ఇండస్ట్రీస్ కానీ, అలాగే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా, మంచి ఇన్స్టిట్యూషన్ కూడా ఒక పెద్ద స్థాయిలో ల్యాండ్ అడిగినప్పుడు
ఇప్పుడు మేము అంత స్థాయిలో సమకూర్చలేని పరిస్థితి కనపడుతుంది. కానీ అలాంటి ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడే ఒక క్యాపిటల్ సిటీ యొక్క నిర్మాణం పరిపూర్ణంగా అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని లాంగ్ టర్మ్తో ఒక సిటీని బాగా చేయాలంటే కనుక ఇది తీసుకోవడంలో తప్పు లేదని మా ఉద్దేశం. సరే, ఒక క్లారిటీ ఇవ్వండి సార్. అసలు ల్యాండ్ పూలింగ్ తీసుకున్న తర్వాత బెనిఫిషియరీ ఎవరైతే రైతు ఇస్తాడో ఆయనకి ఎంత వెళ్తుంది, డెవలప్మెంట్కి ఎంత వెళ్తుంది, చివరికి ప్రభుత్వం దగ్గర ఎంత మిగులుతుంది? ఎందుకంటే నంబర్ చూడగానే 55,000 ఎకరాలు, ఇప్పుడు మళ్ళీ 20,000 ఎకరాలు, 16,666 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్స్ తీసుకుంటున్నారు అన్నారు. ఇంత వాల్యూమ్ ఆఫ్ ల్యాండ్ ఏం చేస్తున్నారు? ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనే విమర్శ కూడా చేస్తున్నారు. ఒక 25% to 30% ల్యాండ్స్ గోస్ టు ద ఫార్మర్ కండి. మోర్ దెన్ 25%. జరీబ్ అయితే ఆల్మోస్ట్ 30% అబౌవ్ ఇట్ గోస్ టు ద ఫార్మర్స్. తర్వాత ఎక్కువ ఏంటంటే ఈ మాస్టర్ ప్లానింగ్ చేసినప్పుడు ఎక్కడ రాజీ పడతలేదండి. ఓకే, ఎక్కడా లేని విధంగా మోర్ దెన్ 30% బ్లూ గ్రీన్కి ఇస్తున్నాం. బ్లూ గ్రీన్. అపార్ట్ ఫ్రమ్ దాట్ దేర్ ఆర్ అదర్ ఫెసిలిటీస్, యూటిలిటీస్, అమ్యూనిటీస్. దీనికి కూడా ఎక్కడా రాజీ పడకుండా లార్జ్ స్కేల్లో టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిగిలింది ఏంటి అంటే కనుక ఇట్ క్యాన్ బి వాట్ ఈస్ దాట్ మేబీ 15 to 20% మేబీ దేర్ విత్ ఇట్. సో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ లో మీకు ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి? మాకు మీడియాకు వస్తున్న రిపోర్ట్ అయితే అందరూ అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న, రాజధాని ఇదే అని మీరు భరోసా ఇస్తారా, గెజిట్ ఇస్తారా, చట్టబద్ధత కల్పిస్తారా? ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఎఫర్ట్స్ రానండి. ఐ థింక్ ప్రభుత్వం కూడా దాని వైపు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో త్వరలోనే మంచి వార్త మనం వింటామని అనుకుంటున్నాను. తప్పకుండా సార్. ఇంకా 2 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఫండింగ్కి సంబంధించి 1,00,000 కోట్లు తెచ్చి ఒకే దగ్గర పెట్టేస్తున్నారు, అమరావతి అమరావతి అని బలమైన విమర్శ. అది నిజంగా అమరావతి మీదే అంత పెడుతున్నారా? మిగతా ప్రాంతాల అభివృద్ధికి అమరావతి ఒక ఆటంకంగా, ప్రతిబంధకంగా మారుతుందా? అడ్మినిస్ట్రేషన్లో మీరేం చెప్తారు? సో రైట్ ఫ్రమ్ ద డే వన్ Honorable CM is saying one thing. This Amaravati capital city is a self-financed capital city. విచ్ మీన్స్ దట్ బడ్జెట్ మీద డ్రాగ్ అనేటువంటి లేకుండా ఏదైతే మనం ల్యాండ్ కిట్టీకి వచ్చిందో దాన్ని మనం మానిటైజ్ చేసుకుంటూ ఈ అమరావతి క్యాపిటల్ సిటీని నిర్మించాలనేటువంటి ఒక ఉద్దేశం. దట్స్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. కొత్తగా ఒక రెవెన్యూని తీసుకురావడం అంటే ఒక స్టేట్ యొక్క జీడిపిని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం అన్నది ఈ రకమైన చర్యలు తీసుకోకుండా కన్వెన్షనల్గా పోతే అయ్యే పరిస్థితి కాదండి. 1, 2 లక్ష కోట్లు అంటున్నారు. 1,00,000 కోట్లు ఏమీ అప్పులు చేసి తీసుకొచ్చే పరిస్థితి కాదు. అందులో కొంతవరకు ఫైనాన్సింగ్ ద్వారా ఫైనాన్సెస్ రైజ్ చేసి క్యాపిటల్ సిటీ నిర్మాణం చేయాలి. అది కూడా మనకి ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో దాన్ని ఒక మంచి ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంటూ రేపు రీపేమెంట్ కూడా ఈ ల్యాండ్స్నే అవసరమైతే అప్రోప్రియట్ టైంలో పారదర్శకంగా డిస్పోజ్ చేస్తూ దాని మీద వచ్చే రెవెన్యూస్ని మనం రీపేమెంట్కి ఉపయోగించుకోవాలని ఒక స్ట్రాటజీ. దీనికి సంబంధించి క్యాష్ ఫ్లోస్ కానీ లేకపోతే ఫైనాన్స్ మోడలింగ్ అన్నీ కూడా చేసుకుని బ్యాంకుల ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకి వరల్డ్ బ్యాంక్ నుంచి, ADB నుంచి 15,000 కోట్లు రావడం జరిగింది. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది 10% వాళ్ళే గ్రాంట్గా ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా హడ్కో నుంచి ఒక 11,000 కోట్లు, అలాగే ఈ మధ్యకాలంలో నాఫిడ్, నబార్డ్ నుంచి చెరొక 7,500 crores రావడం జరిగిందండి. అంటే ఇప్పుడు మీరు టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ వేటికి కూడా షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటి క్వశ్చన్ రైజ్ కాదు. నో, ఫైనాన్షియల్ క్లోజర్ మట్టుగా 100% చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అయితే ఇకపై నడిచే కార్యక్రమాలు ఎక్కువగా ఏమంటారంటే ఇన్నోవేటివ్గా కావాలి. మనకున్న ల్యాండ్ను ఉపయోగించుకుంటూ BOT, PPP మోడల్స్ దృష్టిలో పెట్టుకుంటూ మనము యాక్టివిటీని ఫీల్డ్ మీద కనపడేటట్టు చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుని డెవలపర్ ఎవరైతే ప్రైవేట్ నుంచి వస్తారో వాళ్ళు ఈక్విటీ డెట్ రూపంలో కానీ లేకపోతే ఈక్విటీ రూపంలో కానీ తెచ్చుకొని ఆ స్ట్రక్చర్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ దాంట్లో మాకు వాటా రావడం కానీ లేకపోతే దాన్ని వచ్చిన మాకు బిల్టప్ ఏరియాని మేము డిస్పోజ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మేము లీజ్కి ఇచ్చుకోవచ్చు. ఇంకో రకంగా చేసుకుని అమరావతి అంటే CRDA కూడా కొద్దిగా బలోపేతం అయ్యేటట్టుగా ఒక ఇన్నోవేటివ్గా చేయాలనే ఒక ఉద్దేశం. సో ఆ రకంగా ఇకపై చేసే యాక్టివిటీస్ చేయాలని ఒక ఉద్దేశం. సో ఇప్పటివరకు అమరావతిలో అన్ని గవర్నమెంట్ భవనాలు నడుస్తున్నాయి, ప్రైవేట్ అంటే ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఎవరైనా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేసే అవకాశాలు ఉన్నాయా? వెరీ మచ్ అండి. మేము ఇన్వైట్ చేసాం, మొన్న RFPs ఫ్లోట్ చేసాం, దానికి రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది. 2 RFPs ఫ్లోట్ చేసాం. తర్వాత మొన్న CM గారు కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు క్రెడాయ్ వాళ్ళతో మీటింగ్ పెట్టారు, అలాగే నారెడ్కో వాళ్ళతో డిస్కస్ చేశారు. వాళ్ళ దగ్గర కొన్ని సూచనలు తీసుకుంటున్నారు. వాళ్ళ సూచనలు బట్టి కొద్దిగా పాలసీగా ఒక డెసిషన్ తీసుకుని పాలసీని బేస్ చేసుకుని ఇంకా అట్లీస్ట్ ఒక 25 మంచి కంపెనీలు ఇక్కడికి వచ్చి ఇచ్చేయాలనేది ఒకటి. ఇది కాకుండా బయట నుంచి ఒక మంచి ఎనీ సెక్టర్ యూ లుక్ ఎట్, ఈరోజు 101 ఇన్స్టిట్యూషన్స్కి సుమారు ఒక 1,300 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అది ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించింది అవ్వచ్చు, హెల్త్ రంగానికి సంబంధించి అవ్వచ్చు, హాస్పిటాలిటీ అంటే హోటల్ రంగానికి సంబంధించింది అవ్వచ్చు, లేదా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంబంధించిన రంగానికి అవ్వచ్చు. దీస్ ఆర్ ఆల్ గోస్ ఎ లాంగ్ వే. అంటే కొన్ని సందర్భాల్లో కేవలం ఆఫీసెస్కే కాదు ఇవ్వడం, వాటి నివాస సముదాయాలకు కూడా ల్యాండ్ ఇవ్వడం జరిగింది.
సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ లివబుల్. కేవలం ఇవే కాదు, క్వాంటమ్ వ్యాలీ సార్, క్వాంటమ్ వ్యాలీ వస్తే అమరావతి ఫేట్ మొత్తం రీడిజైన్ అయిపోతుంది అని అంటున్నారు. ఈవెన్ ఫర్ ఇండియా ఆల్సో చాలా పెద్ద బిగ్ విజన్ ఉంది. దట్స్ గేమ్ చేంజింగ్ అండి యాక్చువల్ గా. ఐ థింక్ దట్స్ నెక్స్ట్ లెవెల్ ఇంటర్వెన్షన్. సో ఏ స్టేట్ కూడా ఇంత ప్రొయాక్టివ్గా క్వాంటమ్ కంప్యూటింగ్లో ఆలోచన చేయనటువంటిది. ఆనరబుల్ సీఎం గారు చాలా ప్యాషనేట్గా ఈ ఇష్యూని డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఈ డ్రైవ్ చేయడం వల్ల ఒకప్పుడు సిలికాన్ వ్యాలీ ఏ రకం ఇది వచ్చిందో, క్వాంటమ్ కంప్యూటింగ్ తర్వాత క్వాంటమ్ వ్యాలీకి ఇది బాగా రావాలి. అది మనం ఫస్ట్ మనమే దాన్ని ఇది చేయాలనేసి చేయడం జరిగింది. టువర్డ్స్ దట్ డైరెక్షన్ థింగ్స్ ఆర్ రియలీ ఫాలోయింగ్ ఇన్ లైన్. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వచ్చేటప్పటికి నాట్ లైక్ ఎనీ ఇన్స్టిట్యూషన్ కాదు, వరల్డ్లో టాప్ 100 ఇన్స్టిట్యూషన్స్ని అంటే ర్యాంకింగ్లో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ పెట్టి వాటికి సంబంధించిన క్యాంపసెస్ కూడా ఇక్కడ పెట్టాలనేటువంటిది. అందులో భాగంగా పడ్జు గురించి ఆలోచిస్తున్నారు. అలాగే ఈరోజు దేశంకి, మన భారతదేశానికి వాళ్ళ క్యాంపసెస్ పెట్టడానికి టాప్ 17 యూనివర్సిటీస్ వాళ్ళు ఆల్రెడీ దే టేకిన్ ఎ డెసిషన్. సో అందులో కొన్ని ఉన్నా మన దగ్గరికి రావాలనేటువంటి ఉద్దేశంతో కొంతమందితో మేము టైప్ చేసుకోవడం జరుగుతుంది. హబ్గా మారే అవకాశం ఉంది ఫ్యూచర్. యాజ్ సచ్ విజయవాడ గుంటూరు ఏరియా ఇస్ ఎడ్యుకేషన్ హబ్. ఎడ్యుకేషన్ హబ్ ఎందుకు అవుతుందంటే BITS, that's a great premier institution in the country. They are setting up their AI-based university here. XLRI recently converted into university. They're also setting up their the quality institution here. And then International Law University, Bar Council of India, BCI, వాళ్ళు పెడుతున్నారు. ఇట్లా you name anything, I think the best of the institutions are here and the traction is already acquired. దీని యొక్క మనం ఫలితాలు చూడడానికి కొద్ది టైం పడుతుంది అంతే. ఎప్పటి వరకు వెయిట్ చేయాలి, ఎంత టైం పడుతుంది? ఎందుకంటే అమరావతిలో చాలా భూమి పూజలు జరుగుతున్నాయి. ఈ 2026లో ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి చాలా పెద్ద ఎత్తున అనే ఒక చర్చ నడుస్తుంది. మొన్న మినిస్టర్ నారాయణ గారు కూడా అనౌన్స్ చేశారు, ఒకేసారి 4000 గృహప్రవేశాలు చేసినా మేము చేస్తాం, మొత్తం రెడీ చేస్తున్నాం అని చెప్పినారు. మినిస్టర్ గారు చెప్పినట్టుగానే ఈ రెసిడెన్షియల్ సంబంధించినటువంటి సుమారు 4000 చిల్లర గృహ సముదాయాలకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది మార్చి ఈ సంవత్సరంలోనే అది పూర్తవుతుంది అనేసి ఆ రకంగా మేము ఫాలోఅప్ కూడా చేస్తున్నాం. దానికి సిస్టమ్స్ కూడా బ్యాక్ ఎండ్ పెట్టుకోవడం జరిగింది. సో ఇది కాకుండా మేము వేస్తున్నటువంటి LPS లేఅవుట్ సంబంధించినటువంటి అంటే రైతుల రిటర్నబుల్ ప్లాట్ సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు, అలాగే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు, ఫ్లడ్ మిటిగేషన్ సంబంధించిన ఇవి, అలాగే ఐకానిక్ స్ట్రక్చర్స్ కొన్ని కడుతున్నాం వాటికి సంబంధించింది. ఇవన్నీ కూడా టైం కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాం. LPS ట్రంక్ అయితే కానీ నెక్స్ట్ 1.5 yearsలో ఇవి కంప్లీట్ అవుతాయి. ఆ రకంగానే మనం కాంట్రాక్టర్స్ కూడా ఇచ్చాం. రెగ్యులర్ బేస్ మీద వాళ్ళతో మానిటర్ చేసుకుంటున్నాం. వాళ్ళకు కూడా పేమెంట్స్ రిలీజ్లు ఎక్కడ ప్రాబ్లం లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక LPSలో అవి కంప్లీట్ అయితే ఒకవేళ ఇమీడియట్గా పబ్లిక్ రావడానికి నివాస యోగ్యంగా మారుతుందా అమరావతి? దిస్ విల్ బి బ్యూటిఫుల్ సిటీ అండి, ఇన్ ద సెన్స్ దాట్ ఏదో చూడ్డానికి బాగుండమే కాదు, నివాసానికి కూడా మంచిగా హెల్తీ నివాసానికి కూడా ఉపయోగేటట్టుగా చేయడం జరుగుతుంది. నేను పర్సనల్గా నేను మాట్లాడితే నేను అనుకున్నాను ఆప్షన్ అంటుంటే కనుక ఎవరైనా పెద్ద నగరాలకు పోవడానికి చూస్తూ ఉంటారు. బట్ మేము అందులో ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి సో ఇంకెక్కడ సెటిల్ అవ్వని అవసరం లేదు, ఎక్కడే సెటిల్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంత మంచి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఇంతమంది ఫెసిలిటీస్ వస్తున్నాయి. లైఫ్ అంటే కేవలం పనిచేయడమే కాదు, రిక్రియేషన్ కానీ లేకపోతే ఇంకా అదర్ సదుపాయాలు ఏమైతే బేసిక్ మౌలిక సదుపాయాలు, తర్వాత సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ ఉంటూ మంచి వాతావరణంలో, ఆరోగ్యపరమైన వాతావరణంలో ఉంటే కనుక ఇంకా అంతకన్నా మించింది ఏముంటుంది. సార్ ఓవరాల్గా ఫండింగ్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చాలా బాగుందండి ఇది. ఎందుకంటే రెస్పాన్స్ ఈజ్ వెరీ గుడ్. వాళ్ళు చేయవలసినది ఫండ్స్ అవి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్కి వెళ్ళినప్పుడు కూడా వారి సపోర్ట్ కూడా బాగా ఉంది. సో ఇంకా సపోర్ట్ ప్రపంచ బ్యాంకు, ADB బ్యాంకు నుంచి కూడా తీసుకుని అసలు ఫైనాన్షియల్ గా ప్రెషర్ అనేది అవ్వట్లేదు. అక్కడ పోలవరం అంటున్నారు, ఇక్కడ సంక్షేమం అంటున్నారు, ఇవన్నీ నడుస్తున్నాయి. అమరావతి నిర్మాణాలు కూడా చకచకా నడుస్తున్నాయి. బేసికలీ ఐ కెన్ టాక్ అబౌట్ అమరావతి. అమరావతి హ్యాస్ బీన్ సెడ్ ఇట్స్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ సిటీ కాబట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఈస్ దేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైజింగ్ ఫైనాన్సెస్. అండ్ దెన్ మేము కూడా కొద్దిగా ప్రాపర్గా స్ట్రక్చర్ చేస్తూ బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి, ఎందుకంటే మేము ఏదో అడిగితే ఇచ్చే పరిస్థితి ఏముండదు. బ్యాంక్స్ దే డూ ప్రాపర్ డ్యూ డిలిజెన్స్. సో మేము చేసేటువంటి ఫైనాన్స్ మోడలింగ్ కూడా స్ట్రక్చరింగ్ కూడా కరెక్ట్గా ఉందనుకున్న తర్వాతే డ్యూ డిలిజెన్స్ తర్వాతే ఇది వాళ్ళు మాకు ఫైనాన్స్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఆ విషయంలో కూడా ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫైనాన్సెస్ రైజ్ చేయడం కాదు, ఇన్నోవేటివ్ ఫైనాన్సింగ్ ద్వారా అంటే ప్రైవేట్ వాళ్ళు పెడుతూ స్ట్రక్చర్స్ రైజ్ చేసుకుంటూ కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రైవేట్ భాగస్వామ్యంతో PPP BOT మోడల్లో పబ్లిక్ ఫైనాన్స్ ఇప్పుడు దాకా చేస్తే ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్సింగ్ నుంచి మనం ముందుకు తీసుకెళ్ళాలి. 1,00,000 కోట్లు అన్నారు, 1,00,000 కోట్లు అంతా కూడా పబ్లిక్ ఫైనాన్స్ ద్వారా కాదండి, అది ప్రైవేట్ ఫైనాన్సింగ్ కూడా కలుపుకునేటువంటి కార్యక్రమం.
ఇది అలాగా సెల్ఫ్ మోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ గోస్ అప్ మెనీ టైమ్స్, దెన్ 1,00,000 కోట్లు విల్ బి నథింగ్ అండి. సో పర్సనల్గా కన్నబాబు గారు చాలా మీరు సర్వీస్లో చాలా ఆఫీసర్స్, చాలా అడ్మినిస్ట్రేషన్ పార్ట్గా మీరు చేసి ఉంటారు. అమరావతిని నిర్మించడం, అమరావతి నిర్మాణంలో భాగం కావడం, సో మీకు ఎలాంటి అనుభవాన్ని ఇస్తుంది? Now we are going through such a phase that quite challenging. If I say satisfying ante kanaka, that's not a correct statement. But what I can say, it's truly challenging. ఈ రోజు మనం అనుకున్నట్టుగా చేస్తే that becomes more satisfying and gratifying part of my career. But as of now, I can't say that the satisfying and all till I see the outcome. What I can say is it's challenging, Right. Indeed challenging, great opportunity. All together only can contribute. This is what I strongly believe in. And then I'm hopeful that things are turning out in a very positive manner. I see very good things happening down the line. సో ఇది అమరావతి నిర్మాణానికి సంబంధించి అడుగడుగున ప్రతి అంగుళంలోనూ కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యూహాత్మకమైన నిర్మాణ ప్రక్రియ ఉందని చెప్పని కన్నబాబు గారు చెప్తున్నారు. ఇక రైతులకి కూడా అద్భుతమైన సంతృప్తి వస్తుంది. ఇలాంటి ప్రాజెక్టులు ఛాలెంజింగ్గా తీసుకుని చేసినప్పుడు అధికారులకు కూడా ఆనందాన్ని ఇస్తుందని ఆయన విశ్లేషిస్తున్నారు. భవిష్యత్తులో ఎవరైనా అమరావతిలో నివసించాలని కోరుకునే స్థాయిలో దీని నిర్మాణ ప్రక్రియ జరుగుతుంది. కొద్ది రోజులు వేచి చూస్తే చాలు అమరావతి వైభవాన్ని ప్రతి ఒక్కరూ కళ్ళతో చూడొచ్చు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.